చింత చిగురు పచ్చిరొయ్యలండి. ఇష్టపడని వాళ్ళైతే ఉండరు. మా నాన్నమ్మ గారు ఈ విధంగా చేసేవారు. ఆవిడ స్టైల్లో అయితే నేనైతే చేసి చూపిస్తానండి. పదండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చిగురు పచ్చిరొయ్యలు కర్రీ తినడం వల్ల ఉపయోగాలు ఏంటో చూసేద్దామా. ముందు చింత చిగురు తినడం వల్ల ఉపయోగాలు ఏంటో చూద్దామండి. చింత చిగురు తినడం వల్ల ఏంటంటే మలబద్ధకం అనేది అయితే దూరం అవుతుంది. గొంతు నొప్పి, మంట, వాపులు అనేవి తగ్గుతాయి. నోటిలో వచ్చే పగుళ్ళు, పోత అనేవి తగ్గుతాయి. గుండె ఆరోగ్యంగా ఉండేలా చూస్తుంది. క్యాన్సర్లని రాకుండా అడ్డుకుంటుంది. ఈ మధ్యకాలంలో క్యాన్సర్లు అనేవి అయితే చాలా ఎక్కువగా పెరిగిపోతున్నాయి. కాబట్టి చింత చిగురిని తినడం ఉండడం వల్ల ఏంటంటే క్యాన్సర్ అనేది అయితే నివారించవచ్చు. రక్తంలోని చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపిస్తుంది. నెక్స్ట్, రొయ్యలు తినడం వల్ల ఉపయోగాలు ఏంటో చూద్దామండి. మెదడు పనితీరు మరియు శక్తి కోసం విటమిన్ B12 అనేది చాలా అవసరం. ఈ రొయ్యల్లో ఇవి పుష్కలంగా అయితే ఉంటుంది. గుండె ఆరోగ్యానికి ఒమేగా 3 ఫ్లాటీ ఆమ్లం అనేది చాలా అవసరం. దీనిలో అయితే పుష్కలంగా దొరుకుతుంది. దీనిలో ఉండే కాల్షియం, జింక్ అనేది ఎముకలకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఒమేగా 3 అనేది కొవ్వు ఆమ్లాలతో కలిసి వాపులను నివారిస్తుంది. ఇన్ని ఉపయోగాలున్నాయని తెలిసిన తర్వాత చింత చిగురు రొయ్యలు తినడం మానేస్తామా? ముందుగా మనకి రొయ్యలతో వచ్చింది ఏంటంటే, రొయ్యలు క్లీనింగ్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. మనం కుక్ చేసుకునే ముందు మనం మార్కెట్ నుంచి తీసుకొచ్చేటప్పుడు వాళ్ళే ఎక్స్ట్రా మనీ అనేది తీసుకుని ఇవైతే క్లీన్ చేసేస్తారు. మనకి చేపలు కానీ రొయ్యలు కానీ వాళ్ళే క్లీన్ చేసేస్తారు. కానీ వాటి వెన్నులో ఉన్న నరాన్ని అయితే తీయరనమాట. అందులో చాలా మట్టి టైప్లో అయితే ఉంటుందండి. ఇదేంటంటే రొయ్యలో ఉన్న వేస్ట్ అంతా కూడా, తిన్న వేస్ట్ అంతా కూడా ఆ వెన్నులోనే ఉంటుంది మట్టి కిందని. దాన్ని క్లీన్ చేసుకోవాలండి. లేకపోతే కనుక మన హెల్త్ అనేది అయితే పాడైపోతుంది అనమాట. ఈ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఈ రొయ్యలని అయితే కొద్దిగా ఉప్పు, పసుపు వేసి మొత్తం క్లీన్ చేసుకోవాలండి రొయ్యలన్నిటిని. నెక్స్ట్ మనం కుక్ చేసుకోవాలన్నమాట. అలా క్లీన్ చేసిన తర్వాత ఈ ప్రాసెస్ కొంచెం కష్టం. ఇదిగో చూడండి రొయ్యలకి ఎన్ని అయితే వచ్చినాయో అని, మొత్తం వెన్నులో ఉన్న వేస్ట్ అంతా కూడా. నెక్స్ట్ ఇదిగోండి రొయ్యలని అయితే నేను పసుపు అన్నీ రాసేసి ఇంకా క్లీన్ చేసేసుకున్నాను అనమాట. నెక్స్ట్ చింత చిగురు పచ్చిరొయ్యల్లో కావాల్సినవి ఏంటో చూద్దాము. ముఖ్యంగా కావాల్సినవి మనకి రొయ్యలు, చింత చిగురు, నెక్స్ట్ చిన్న సైజు 2 ఆనియన్స్, 2 పచ్చిమిర్చి అనమాట. ఆనియన్స్ తక్కువే వేసుకోవాలి, అందుకే చిన్న సైజు తీసుకున్నాను 2. పొయ్యి మీద ఒక గిన్నె అయితే పెట్టి అందులో ఆయిల్ పోసి ముందుగా రొయ్యలను అయితే ఫ్రై చేసుకున్నాను. అవి గోల్డెన్ కలర్ వచ్చేదాకా కూడా వాటిని అయితే మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ రొయ్యలు అనేవి అయితే వాటర్లో ఉంటాయి కాబట్టి వీటిని ఫ్రై చేసుకోవడం వల్ల వీటిలో ఉన్న వాటర్ అంతా కూడా ఎగిరిపోతుందండి మొత్తం. ఇంకా ఇవి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ఏంటంటే వీటిని వేరే గిన్నెలోకి తీసుకుని ఇంకా అదే గిన్నెలో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, నెక్స్ట్ పచ్చిమిర్చి ఇవి అందులో వేసేయాలండి. వీటిలో కొద్దిగా మనం ఏంటంటే పసుపు, ఉప్పు అనేది అయితే యాడ్ చేయాలి. ఇంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇవి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత దీంట్లో రొయ్యలు అనేవి యాడ్ చేసి తగిన కారం కూడా యాడ్ చేసి కొద్దిగా మసాలా అనేది కూడా మనం యాడ్ చేసుకోవాలండి. నేనైతే మసాలా అనేది అయితే తక్కువ వేస్తాను, మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి. నెక్స్ట్ ఇదిగోండి ఇలాగైతే ఉంటుంది. తర్వాత ఇంట్లో కొంచెం వాటర్ అనేది అయితే యాడ్ చేసుకోవాలన్నమాట కర్రీలోని. నెక్స్ట్ చింత చిగురు, దాంట్లో ఉన్న కాడలన్నిటిని కూడా తీసేసి క్లీన్ చేసుకోవాలి. మా నాన్నమ్మ గారు అయితే ఇలా కుమ్మేవారు అనమాట, కొంచెం పేస్ట్ లాగా. కొందరు అయితే చేతితో అయితే నలుపుతారండి, కానీ మా నాన్నమ్మ గారు అయితే కొంచెం మొత్తం కర్రీలో అయితే కలుస్తుందని చెప్పి అలా కుమ్మేవారు. ఇదిగోండి అసలు సమ్మర్ కదా, చెమట అసలు మామూలుగా లేదు, ఉడుకు అసలు అలా చెమట పట్టేస్తుంది. ఇదిగోండి కర్రీ అయితే ఇలా గబగబలాడుతున్నప్పుడు మనం ఈ చింత చిగురిని అయితే అందులో యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇలా అయితే వచ్చింది కర్రీ. తర్వాత కర్రీని అయితే ఇంకా బాగా ఉడకనివ్వాలి. ఇదిగోండి బాగా ఎగిరిపోవాలన్నమాట, వాటర్ అవి లేకోకుండా బాగా ఎగిరాలి. ఎగిరితేనే టేస్ట్ అనేది అయితే చాలా బాగుంటుంది. ఫైనల్గా కర్రీ అయితే ఇలా వచ్చిందండి. మనకేంటంటే చింత చిగురు రొయ్యల కర్రీ. మనకేంటంటే గోదావరి సైడ్ కాబట్టి మనకేంటంటే ఈ రొయ్యలు అనేవి అయితే ఎక్కువ దొరుకుతాయి. వేడివేడి అన్నంలో ఈ కర్రీ వేసుకుని తింటే మటుకు చాలా బాగుంటుందండి. నాకైతే చూస్తుంటేనే నోరూరిపోతుంది అనమాట. నేను చెప్పేదైతే ఒకటేనండి, మనం ఏంటంటే బయట హోటల్కి వెళ్ళి ఫుడ్ తినే కంటే కూడా మన ఇంట్లోనే కొంచెం మసాలా తక్కువైనా, ఆయిల్ తక్కువైనా హెల్తీగా మనమే ప్రిపేర్ చేసుకుని ఇంట్లో తినటమే మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. నేను అందుకే ఇంట్లో ఫుడ్డే ఎక్కువ సజెస్ట్ చేస్తానన్నమాట. మనం బయట హోటల్కి వెళ్ళి తినే ఫుడ్ కంటే కూడా మన ఇంట్లో ఫుడ్డే బెస్ట్ అని చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కనుక ఈ వీడియోకి అయితే లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ని ఫాలో చేయండి.